నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమలలో అత్యంత వైభవంగా ప్రారంభమైన శ్రీవారి వార్షిక సాలకట్ల వసంతోత్సవాలు, సప్తగిరులను తలపించిన వసంత మండపం. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ మే 13న తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. తిరుపతి నగరపాలక సంస్థ నిర్వహించిన స్వీప్ బైక్ ర్యాలీలో తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి. బీసీలకు వైకాపా ప్రభుత్వంలో చేసిందేమీ లేదు. బీసీల అభ్యున్నతి ఉమ్మడి పార్టీల ప్రభుత్వంతోనే సాధ్యం. బలిజ అభ్యుదయ సేవా సమితి ఆత్మీయ సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. గంగమ్మ జాతర వాయిదా సంప్రదాయ విరుద్ధం, పునఃపరిశీలించండి. అధికారులకు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. వార్తల్లోని వివరాలు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 74 అసెంబ్లీ స్థానాల్లో బలిజ వర్గాలకు వైకాపా ఒక్క స్థానం కూడా కేటాయించలేదని తిరుపతి ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. ఆ 6 జిల్లాల్లోని 74 స్థానాల్లో బలిజలు వైకాపాకు ఓటు వేయరని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పదే పదే చెప్పి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు, మదనపల్లె, కుప్పం, తిరుపతిలో బలిజ వర్గాల అభివృద్ధికి టీడీపీ అధినేత చంద్రబాబు స్థలాలను కేటాయిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఒక్క ఇటుక కూడా పేర్చలేదని ధ్వజమెత్తారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల తరపున జనసేన నుంచి తనకు పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చారని, బలిజ వర్గాలు ఐక్యంగా బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసుల పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారని జనసేన కోర్ కమిటీ ప్రతినిధి ఏఎం రత్నం వెల్లడించారు. తిరుపతిలో జరిగిన బలిజ అభ్యుదయ సేవా సమితి ఆత్మీయ సమావేశానికి బీజేపీ, జనసేన, టీడీపీలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సేవా సమాజం మీటింగ్ జరుగుతుందని ఇన్విటేషన్ వచ్చింది. సో అందరూ ఒకటిగా కూడుతున్నారు కాబట్టి ఆ సందర్భంగా నేను కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఈ ఖచ్చితంగా జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ ఒకటిగా సమిష్టిగా పోటీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు గెలవాలని నేను కూడా అందుకని వచ్చాను ఇక్కడికి. ఖచ్చితంగా నాకు చూస్తే జనసేన అండ్ బీజేపీ ఖచ్చితంగా గెలుస్తాయనిపిస్తుంది. బలిజ అభ్యుదయ సేవా సమితి తరఫున బలిజ సోదరీమణులందరూ కూడా ఈరోజు వచ్చి ఒక ఏకగ్రీవ తీర్మానం చేశారు. పవన్ కళ్యాణ్ గారు నియమించిన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ యొక్క బలిజ అభ్యుదయ సేవా సమితి తరపున పిలుపును ఏకగ్రీవంగా బలిజ సోదరీమణులందరూ ఆమోదం చేశారు. కానీ ఒక్క మాట, పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాల్లో 7 సిద్ధాంతాల్లో మొదటి 2 సిద్ధాంతాలే కులాలను కలిపే విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, బలిజ సోదరులందరూ కూడా మనమందరం కూడా పెద్దన్నయ్య పాత్ర పోషించాలి అనే విషయాన్ని చెప్పారు. కాబట్టి ఆయన ఈ యొక్క రాయలసీమలో దాదాపు 62 సీట్లలో బలిజ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఒక 5, 6 కాదు 8, 10 కూడా మనం కంటెస్ట్ చేసి ఉండవచ్చును. కానీ మనము పెద్దన్నయ్య పాత్ర పోషించాలి కాబట్టి త్యాగానికి సిద్ధం కావాలి అని, ఈరోజు రాష్ట్రం కష్టాల్లో ఉంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారని, నెగ్గాలంటే 2 మెట్లు తగ్గాలి అనే విషయాన్ని ఆయన సినిమా డైలాగే కాదు నిజ జీవితంలో కూడా పాటించి 24 సీట్లు తీసుకొని మళ్ళా దాంట్లో కూడా సంధిలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి కూడా 3 సీట్లు ఇవ్వడం జరిగింది. అంటే మనం గమనించాల్సింది, ఇక్కడ బలిజ సోదరులందరూ కూడా రాజకీయంగా మేమందరం ఎత్తుగా ఉండాలనుకోవట్లేదు, అన్ని కులాల వారిని ఎత్తులో పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం అంటూ రాయలసీమలో దాదాపు 62 సీట్లలో ఒక ఎస్సీ ఎస్టీకి తప్ప మిగతా అన్ని సీట్లలో కూడా తన రెడ్డి సామాజిక వర్గం నాయకులనే పెట్టారు. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, సామాజిక న్యాయమని మాట్లాడే వాళ్లకు మీరు ఎమ్మెల్యే సీట్లకు బీసీలు లేరా, ఇతర కులస్తులు లేరా? రాయలసీమలో మీరెందుకు ఒకే ఒక సామాజిక వర్గమైన మీ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గానికే సీట్లు ఇచ్చి
మళ్ళా సామాజిక న్యాయం గురించి మాట్లాడడానికి మీకు నోరు ఎలా వస్తుందని నేను జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు గారిని, అలాగే ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున వరప్రసాద్ గారిని ఉమ్మడి అభ్యర్థులుగా నిలబెట్టారో వారి విజయం కోసం తిరుపతిలోని బలిజలందరూ కూడా ఐక్యతతో పనిచేసి ఓ పక్క జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారిని గెలిపించుకొని తెలుగుదేశం పార్టీ అలాగే జనసేనకు కానుక ఇవ్వాలని కూడా బలిజలందరూ తీర్మానిస్తూ, అలాగే బీజేపీ అభ్యర్థిని గెలిపించి మోడీ గారికి కానుక ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం దాదాపు ఇన్ని వేల మంది బలిజలు ఉన్నటువంటి ఈ తిరుపతి మహానగరంలో బలిజలు కాకుండా అన్ని సామాజిక వర్గాలని కూడా కలుపుకొని పోతేనే ఆరణి శ్రీనివాసులు కావచ్చు, అటు వరప్రసాద్ గారి విజయం కావచ్చు సునాయాసం అవుతుందన్న ఒక సందేశాన్ని తిరుపతి బలిజలందరికీ కూడా తెలియజేసి రాబో ఎన్నికలు 13వ తేదీ వరకు ప్రతి బలిజ వ్యక్తి కూడా ఇతర సామాజిక వర్గాలను కలుపుకొని వీరందరి గెలుపులో కీలక పాత్ర పోషించి ఈ అటు చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఆరణి శ్రీనివాసులు గారిని కానుగ్గా ఇస్తామని కూడా బాస్ బలిజ అభ్యుదయ సేవా సమితి తరఫున ఏకగ్రీవ తీర్మానం జరిగిందని తెలియజేస్తున్నాం. 6 జిల్లాలలో మన జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మన తిరుపతి పట్టణానికి జనసేన అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తున్న జనసేన అభ్యర్థిని శ్రీనివాస్ గారిని మన పవన్ కళ్యాణ్ గారిని నియమించడం జరిగింది. దయచేసి సోదరులారా, ఇది నా ఒక్కడి విజయం కాదు, 6 జిల్లాల్లో బలిజ సోదరులు అందరి విజయం అనేసి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్క బలిజ సోదరుడు 6 జిల్లాల్లో ఉన్న బలిజ సోదరులందరికీ ఒకే ఒక ఎమ్మెల్యేగా ఉన్నాము. నేను ఒక్కరు కాదు, నా ఇంట్లో 6 జిల్లాల బలిజ సోదరులందరూ కూడా ఉన్నారు అనేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలలో బలిజ సోదరులకు అవమానాలు, వేధింపులు తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 24 ఎన్నికల్లో ఈ 74 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క సీటు కూడా బలిజలకు కేటాయించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీకి బలిజ సోదరులు రాష్ట్రం మొత్తం ఏకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనేది కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. 5 ఏళ్ల వైకాపా పాలనలో బ్రాహ్మణులపై దాడులు విపరీతంగా పెరిగాయని బ్రాహ్మణ సమాజం నాయకులు అజయ్ కుమార్, హనుమంతరావులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు బ్రాహ్మణ నాయకులు చక్రపాణి, మురళీధర శర్మ, సనత్ కుమార్ తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ ఫ్యాన్ పార్టీ పాలనలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, పేద బ్రాహ్మణులకు న్యాయం జరగలేదని ఈ సందర్భంగా దుయ్యబట్టారు. అర్చకులు, పురోహితులపై దాడులు చేయడం వైకాపా వారికి పరిపాటైపోయిందన్నారు. 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ను నీరు గార్చి అందులో ఉన్నటువంటి పథకాలను పూర్తిగా రద్దు చేసి బ్రాహ్మణ కార్పొరేషన్ నామమాత్రంగా మాత్రం ఉంచి బ్రాహ్మణులకు అన్యాయం చేసింది. దీనిని రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలు ఏది కూడా తట్టుకోలేక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తాయి. బ్రాహ్మణులకు అన్యాయం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వానికి మనం మద్దతు ఇవ్వకూడదు. రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ తిరుపతిలో, ఎన్డీఏ అంటే మన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ యొక్క కలయికతో కూడినటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి, అక్కడ నిలబడినటువంటి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలనే ఆలోచనతో ఈ యొక్క పత్రికా సమావేశాన్ని మనం తీసుకోవడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా బ్రాహ్మణులకు ఇంత అన్యాయం జరగలేదు, ఇన్ని దాడులు జరగలేదు.
ఈ విధమైన దాడులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చమరగీతం పాడాల్సినటువంటి సమయం ఆసన్నమైందని, దానికి మీరందరూ కూడా నడుం కట్టి ముందుకు రావాలని ఇవాళ ఈవినింగ్ జరిగే భీమాస్ రెసిడెన్సీలో జరిగే సమావేశానికి అందరూ వచ్చి హాజరై తమ సంఘీభావం తెలపాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. వైకాపా పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు నిప్పులు జరిగారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం తెలుగు యువత నాయకులు కృష్ణ యాదవ్, వాసు, సందీప్, రఫీ, సీను, గోపి, శివ తదితరులతో కలిసి రవినాయుడు మాట్లాడుతూ పాదయాత్రలో విద్యుత్ ఛార్జీలు పెంచనని నమ్మబలికిన సీఎం జగన్ 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్న వైసీపీ అభ్యర్థులు ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడగడానికి వెళుతున్నారని ప్రశ్నించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ అమలు కాక, తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక, టీసీలు రాక స్టూడెంట్స్ నరకాన్ని చూశారన్నారు. ఫ్యాన్ తిరిగితే కరెంటు ఛార్జీలు బాదుడు పడగా ఇంట్లో అదే ఫ్యాన్కు ఉరివేసుకుంటున్నారని వైకాపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించి వైకాపా తీరును ఎండగట్టారు. బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటా ఈ కార్యక్రమాలు నేను చేసిన తర్వాతే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ వెంటనే అమలు పరుస్తా. మళ్ళీ ఓటు అడగాలంటే కరెంట్ ఛార్జీలను తగ్గించి ఓటు అడుగుతానని చెప్పాడు. నీ దెబ్బకి అందరు మైండ్ షాక్, కరెంటు షాక్ కొడతా ఉంది జగన్మోహన్ రెడ్డి. నీ 5 ఏళ్ల కరెంట్ ఛార్జీ పెంపుకి నీ బాధుడికి ప్రతి ఒక్క ఇంట్లో స్విచ్ చేయకముందే కరెంట్ షాక్ కొడతా ఉంది. 1వ తేదీని కరెంటు బిల్లు వచ్చిందంటే ఆ బిల్లులు కట్టలేక ఉరేసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొనింది. మేము అందుకే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మరొక్కసారిగా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఈ కరెంటు బిల్లులతో మీరే ఉరేసుకోవాలి. ఈ బాధుడు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో స్వీప్ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఓటర్లను చైతన్యపరిచే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టి మే 13 పోలింగ్ రోజున ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా, నిష్పాక్షికంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించి ఓటింగ్ శాతం పెరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తిరుపతిలోని ఎంఆర్పల్లి సర్కిల్ నుండి లక్ష్మీపురం సర్కిల్ వరకు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్తో కలిసి మున్సిపల్ శాఖ వారు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన స్వీప్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలు, విద్యార్థులు, అధికారులు తదితరులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించి అక్కడే ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ ఫ్లెక్సీపై తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. ప్రజాస్వామ్య పండుగలో అందరం పాల్గొందాం, స్వేచ్ఛ, పారదర్శకత, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలుపుతూ సంతకాలు చేశారు. అనంతరం సెల్ఫీ బూత్ పాయింట్లో ఫోటో దిగి అనంతరం బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమాల నిర్వహణ ఒక ప్రణాళిక ఏర్పాటుతో జిల్లా, నియోజకవర్గ, బూత్ స్థాయిలో ఓటర్లను చైతన్యపరిచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామని, అందులో భాగంగా ఆదివారం తిరుపతి పట్టణంలో మున్సిపల్ శాఖ వారి స్వీప్ కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం మే 13వ తారీఖున జరిగే పోలింగ్ రోజున ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, గతంలో 2019 సాధారణ ఎన్నికల్లో బై ఎలక్షన్లలో పోలైన ఓటింగ్ శాతానికి మించి జిల్లాలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో 90 నుండి 95% ఓటింగ్ జరిగేలా అన్ని రకాల చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువత ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కోరారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఎథికల్ ఓటింగ్ చేయాలని కోరారు. 85 సంవత్సరాల పైబడి పోలింగ్ కేంద్రాలకు రాలేని వారికి హోమ్ ఓటింగ్, యాబ్సెంటీ ఓటర్లు, పీడబ్ల్యూడీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, అలాగే పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన, వీల్చైర్లు, త్రాగునీటి వసతి, విద్యుత్ ఏర్పాటు, షెడ్, ర్యాంప్ తదితరాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్వీప్ నోడల్ అధికారి మురళీకృష్ణ, మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ అమరయ్య, డిప్యూటీ కమిషనర్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. మన జిల్లాలో కూడా ఇప్పుడు 13వ తేదీ జరిగే ఎలక్షన్ సందర్భంగా స్వీప్ కార్యక్రమం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జిల్లా స్థాయి నుంచి బూత్ లెవెల్ స్థాయి వరకు నిర్వహించడానికి ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది.
ఈ స్వీప్ కార్యక్రమం భాగంగా ముఖ్యంగా మన జిల్లాలో కూడా ఓటింగ్ శాతం పెంచడానికి ప్రయత్నం చేయడం, రెండవది ఎథికల్ ఓటింగ్, ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకి గురి కాకుండా ఓటింగ్ వేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మన జిల్లా దాదాపుగా 18,500 ఓటర్లు ఉన్నారు. వాళ్ళకి విజ్ఞప్తి ఏముందంటే ప్రతి ఒక్కరూ 13వ తేదీ పోలింగ్ స్టేషన్కి రావాలి, ఓటు వేయాలి. అలాగే అబ్సెంటీ ఓటర్ సందర్భంగా కూడా హోమ్ ఓటింగ్ ఏదైతే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. శ్రీవారి సాలకట్ల వార్షిక వసంతోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు టీటీడీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపట్టింది. మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు సింహాసనంపై కొలువుదీర్చి క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు. శరతృతువు చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశి నాడు ప్రారంభమైన ఈ వసంతోత్సవాలు 3 రోజుల పాటు వేడుకగా సాగి 3వ రోజైన పౌర్ణమి నాడు ముగుస్తాయి. శ్రీవారి ఆలయంలో మూలమూర్తికి ఆరాధనలు ముగిసిన అనంతరం ఉత్సవమూర్తులను బంగారు తిరుచుపై ఊరేగింపుగా పశ్చిమవాడ వీధిలోని వసంత మండపానికి తీసుకుని రాగా స్వామి అమ్మవార్ల ఆభరణాలను సళ్లింపు చేసిన అనంతరం ఉత్సవమూర్తులకు విశేష అభిషేక తిరుమంజనం నిర్వహించారు ఆలయ అర్చకులు. విశ్వక్సేనుని పూజతో పాటు ఆవాహనం, ఆచమనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ రకాలైన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఈ వసంతోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు వసంత మండపాన్ని వివిధ రకాలైన పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారికి జరిగే ఉత్సవాన్ని చూసేందుకు వన్యప్రాణులు సైతం కూడా వచ్చాయా అన్న చందంగా వివిధ ఆకృతుల్లో జంతువుల రూపాలను ఏర్పాటు చేసింది టీటీడీ. ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన వసంతోత్సవాలు తిలకించేందుకు వచ్చిన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఉత్సవానంతరం స్వామి అమ్మవార్లు బంగారు తిరుచుపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తూ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకోవడంతో మొదటి రోజు వసంతోత్సవం పూర్తయింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవం 4వ రోజు శనివారం రాత్రి వైభవంగా జరిగింది. వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన పెద్ద కొట్టాయి ఉత్సవం వైభవంగా కొనసాగుతోంది. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం రాత్రి పెద్ద కొట్టాయి ఉత్సవం 4వ రోజు వైభవంగా జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి కోట మండపం వద్ద వట్టివేర్ల చలువు పందిళ్లలో కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు. ఈ పూజాది కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, పాలక మండలి సభ్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ పాల్గొన్నారు. తిరుపతి యశోదానగర్లోని లిటిల్ ఏంజల్స్ హైస్కూల్లో క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. తిరుపతి యశోదానగర్లోని లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో శనివారం క్యాన్సర్ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి SVICCAR హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ మస్తాన్ బాషా విద్యార్థులకు వివిధ రకాల క్యాన్సర్లను గురించి, నివారణ పద్ధతులను తెలియజేశారు. మన ఆహార అలవాట్లను మార్చుకోవాలని, విద్యార్థులు ముఖ్యంగా జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలని, మంచి పోషక ఆహారాలను తీసుకోవాలని, అలాగే వ్యాయామం కూడా క్రమం తప్పకుండా అలవర్చుకోవాలని సూచించారు. హ్యూమస్ ప్యాపిల్నోమా వ్యాక్సినేషన్ HPV ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు. చివరగా విద్యార్థుల అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ఎం రమాదేవి, ప్రిన్సిపాల్ వై పద్మశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. between 35 to 45 years. Okay. So another one is
regular physical activity. So we have to do regular exercise. We have to go for walking. We have to play our games. We should not stay idle in house. Even in summers also, we can have your physical activity in the morning and also in the evening. అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ కార్యవర్గ ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ విభాగాన్ని పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఇదివరకే ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేశామని, మిగిలిన జిల్లా, మండల, చిత్తూరు నగర కార్యవర్గాలను నియమిస్తున్నట్లు వెల్లడించారు. కొత్తగా నియమించబడ్డ సంబంధిత కార్యవర్గ ప్రజాప్రతినిధులు జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంటు స్థానంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. 3 సంవత్సరాల పాటు పదవీ కాలం గల ఆయా కార్యవర్గ ప్రతినిధుల పనితీరును బట్టి రానున్న రోజుల్లో వారిని కొనసాగించడం, పదోన్నతులను కల్పించడం ఉంటుందన్నారు. మిగిలిన ఆయా జిల్లా, మండల, చిత్తూరు నగర కార్యవర్గ ప్రతినిధుల నియామకాన్ని త్వరలోనే చేపడతామని ఆయన తెలియజేశారు. అనంతరం ఆయా కార్యవర్గ ప్రతినిధులకు నియామక పత్రాలను అందజేశారు. కాగా ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కాణిపాకం ధనలక్ష్మి, ఏపీసీసీ డెలిగేట్ ఏపీ పరదేశి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాల సామాజిక న్యాయం చేసే పార్టీ మన కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ కాంగ్రెస్ పార్టీలో సేవ చేయాలనే ప్రతి ఒక్కరు కూడా ఎదగడానికి, వారిని ప్రోత్సహించడానికి మా కాంగ్రెస్ పార్టీ చాలా వారికి సహాయ సహకారాలు అందించి వారికి ఇలాంటి పదవుల ద్వారా ప్రోత్సహిస్తా ఉన్నాం. ఈ నియామకాన్ని ప్రతి ఒక్కరు కూడా, ఈ కార్యవర్గ సభ్యులైతేనేమి, మండల అధ్యక్షులైతేనేమి, సిటీ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులైతేనేమి, వారి వారి ప్రాంతాల్లో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వారి శాసనసభ పరిధిలో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తారనేసి ఒక సంకల్పం, నమ్మకం మాకు ఉంది. నేను కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా చేరడానికి ఒక గొప్ప అని చెప్పుకోవాలి. జిల్లా అధ్యక్షులు వారు మన డిస్టిక్లో ఎస్సీ డిపార్ట్మెంట్లో మీరు పనిచేయాలని అన్నప్పుడు నేను చాలా కష్టపడాల్సి వస్తుందేమో నేను అనుకున్నాను. కానీ కష్టపడ్డాను కూడా. 1 నెలలోనే మీ ముందరే పోయిన నెల మార్చిలో 14 అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని వచ్చి ఏప్రిల్ 14 అంతా నేను మండలము, సిటీ అండ్ డిస్టిక్ బాడీని అనౌన్స్మెంట్ వరకు మీ ముందుకు వచ్చాను. మీడియా ప్రతినిధులు కూడా గమనించారు. అలాగే డిస్టిక్ ప్రెసిడెంట్ గారు ఏం చెప్పారన్నదని నేను ఫాలో చేసి నేను ఒక డిసిప్లైన్గా నేను కమిటీలు వేసుకొని వచ్చి నేను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో పనిచేసేదానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఎస్ఐ సబ్ ప్లాన్లు అది మంజూరు కాలేదు నాకు. మా ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని జిల్లాల వారీగా దీనిపైన దృష్టి పెడుతున్నాము. ఎందుకనేది ఈ ఎస్సీకి ఏమైతే రాలేదు బెనిఫిట్స్, దీనిపైన పోరాడేదానికి నేను మంచి మండల ప్రెసిడెంట్లు కానీ జిల్లా బాడీలో కానీ నేను నియమించున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చినటువంటి రాష్ట్ర కృషి యుగాస్ యోజన పథకం కింద కూడా ఫలితాలు ఎస్సీలు అనుభవించలేదు, యా జిల్లాలో కూడా, యా మండలాల్లో కూడా. కాబట్టి కాంగ్రెస్ తరఫున మేము పోరాట ఉద్యమాలు చేయడానికి ముందుగా ఈ యొక్క ఎన్నికను రాష్ట్ర సాకే శంకర్ గారు ఆదేశాల మేరకు అప్రూవల్ జరిగింది. గత 5 సంవత్సరాలుగా వైకాపా పాలనలో తిరుపతిలో కబ్జాలు పెరిగిపోయాయని, భూ కబ్జాలు పోవాలంటే జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను ఎమ్మెల్యేగా గెలిపించాలని జనసేన నేతలు గుత్తా నాగరాజరాయల్, డాక్టర్ కృష్ణ ప్రసాదులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి తాండవిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఇప్పటికే దోపిడీకి గురయ్యారని గుర్తు చేశారు. ఉమ్మడి కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులు విజయం సాధిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని తెలియజేశారు. ఈ తిరుపతి ప్రజలు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని. ఈ వైసీపీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కనీసం 1 నెల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రభుత్వం మారబోతుంది. తిరుపతిలో కూడా ఎమ్మెల్యే కూడా మారిపోతాడు. కబ్జాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఈ కబ్జాలు మేము ఎప్పటికైనా కానీ మా దృష్టికి వస్తే మేము ఎక్కడ కూడా న్యాయపరంగా వాళ్ళ డాక్యుమెంట్ చూసి వాళ్ళకి అప్పగించేదానికి మేము సిద్ధంగా ఉంటాం. దాని మీద కూడా మేము భూ పరిరక్షణ అఖిలపక్ష కమిటీ అనే పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీ ద్వారా ఈ యొక్క తిరుపతి ప్రజలకి ఎవరికైనా కానీ కబ్జా చేస్తే అందరిని అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు కలుపుకొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము ముందుంటామని కూడా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు గెలుపు ఖాయం.
ఆయన రాకముందు ఒక పరిస్థితి వేరు, ఈరోజు పరిస్థితి వేరు. వేలాది మంది ఆయన వెనక నడుస్తున్నారు ఈరోజు. కాబట్టి ఆరణి శ్రీనివాసులు కనీసం మన 50,000 మెజారిటీతో ఈ తిరుపతిలో గెలవడం ఖాయం. భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి గారు ఈ యొక్క తిరుపతిలో చేసినట్టు కబ్జాలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. గంగమ్మ జాతర వాయిదా సంప్రదాయ విరుద్ధమని పునఃపరిశీలన చేయాలని తిరుపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్కు, జిల్లా కలెక్టర్కు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వాయిదా నిర్ణయంపై దేవాదాయ శాఖ, పోలీస్, నగరపాలక సంస్థ తరతరాలుగా అమ్మవారి విశ్వరూపాన్ని తయారు చేసే తిరుపతి విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులతో, మట్టిని తీసుకువచ్చే కుమ్మరి వాళ్లతో, వేదికను తయారు చేసే వడ్రంగితో సహా అవిలాలలోని గ్రామ పెద్దలు, కైకాల వంశస్థులతో, తిరుపతిలోని స్థానిక భక్తులతో వెంటనే జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు, నగరపాలక సంస్థ కమిషనర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి స్థానికుల ఆలోచనలను, సూచనలను పరిగణలోనికి తీసుకుని ఏకాభిప్రాయంతో జాతర నిర్ణయం తీసుకోవాలని ప్రకటించారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను ఎన్నికల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఆలయ ఈవో ఎవరి ఆదేశాల మేరకు వాయిదా నిర్ణయం తీసుకున్నారో స్థానిక భక్తులకు సమాధానం చెప్పాలన్నారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు 100 సంవత్సరాల చరిత్ర ఉందని, ఆనవాయితీ ప్రకారం అవిలాల చాటింపుతో తిరుపతి జాతర ప్రారంభమవుతుందని, తరతరాలుగా జరుగుతున్న గంగమ్మ జాతర సంప్రదాయానికి మంగళం పాడేలా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం మహాపచారమని తెలియజేశారు. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిన సమయంలో సైతం ఆనవాయితీ ప్రకారం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను, గంగమ్మ జాతరను ఏకాంతంగా నిర్వహించారన్న విషయాన్ని అధికారులు గుర్తించి సంప్రదాయం ప్రకారం ఎన్నికలతో సంబంధం లేకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు నడుమ యథావిధిగా తిరుపతి ప్రజల గ్రామదేవత, పిలిస్తే పలికే తల్లి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను నిర్వహించాలన్నారు. ప్రపంచ యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వస్తే వాయిదా అనివార్యమనిపిస్తే సంప్రదాయ పండుగలను ఏకాంతంగా కైంకర్యాలను జరిపించి ప్రాయశ్చిత్తం చేసి వేరే రోజుల్లో ఉత్సవాలు చేసుకునే అవకాశం ఉందని, మరి అలాంటి పరిస్థితుల్లో తిరుపతిలో లేవని ఎన్నికలకు గంగమ్మ జాతరకు ముడిపెట్టి వాయిదా వేసే అనాలోచిత నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ లాంటి అనేక పండుగలు ఊరు వాడలో నిర్వహించారని, భద్రాచలంతో పాటు ప్రతి శ్రీరాముని దేవాలయంలో ఎంతో వైభవంగా కళ్యాణాలు జరిగాయన్నారు. ఏపీలో రాబోయే రోజుల్లో వినాయక చవితి, దసరా, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలక్షన్లు వస్తే అప్పుడు ఇలానే వాయిదా వేస్తారేమో అన్న అనుమానాలు హిందూ భక్తుల్లో కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంగజాతర విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే స్థానిక అమ్మవారి భక్తుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వ అధికారులను, అధికార పార్టీ నాయకులను నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరని వాయిదా వేస్తున్నామని చెప్పని అధికారులు ప్రకటించడం సాంప్రదాయ విరుద్ధమండి. ఈరోజు తిరుపతి ప్రజలకు గ్రామ దేవత, పిలిస్తే పలికే దేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి. తరతరాలుగా ఆనవాయితీగా సాంప్రదాయంగా మే నెలలో జాతరని జరిపిస్తూ వస్తున్నారు మన పూర్వీకులంతా. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని చెప్పని, ఎన్నికల సందర్భంగా బందోబస్తు కల్పించలేమని చెప్పని ఈరోజు జాతరని ఏకంగా వాయిదా వేయడం అనేది భక్తుల మనోభావాలని దెబ్బతీస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా దేవాదాయ శాఖ అధికారులని, అయ్యా మీరు ఎవరితో సంప్రదించి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు? నేను ఒకటే స్థానికుడిగా, అమ్మవారి భక్తుడిగా డిమాండ్ చేస్తున్నాను. ఎవరైతే మున్సిపల్ కమిషనర్, ఎన్నికల అధికారిగా ఉన్నారో, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో వాళ్ళని కలిసి మేము అర్జీ ఇస్తాము. దయచేసి మీరు పునఃపరిశీలన చేయండి. గంగమ్మ జాతరని వాయిదా వేయకండి. ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి సాంప్రదాయం, అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. గంగమ్మ జాతరకి, అవిలాలకి అనుబంధం ఉండాలి. అక్కడి నుంచి పసుపు, కుంకుమ సారి తీసుకొస్తారు. అవిలాలలో చాటింపు జరిగిన తర్వాత తిరుపతిలో గంగమ్మ జాతర ప్రారంభమవుతుంది. మరి ఇక్కడ నిలిపేస్తే అవిలాల జాతర పరిస్థితి ఏమిటి? కాబట్టి దయచేసి అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దండి. నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా, మీరు అధికారులకి సూచనించి, చీఫ్ సెక్రటరీ ఉన్నారు, ఈరోజు గంగమ్మ జాతర అంటే రాయలసీమకే తలమానికం అండి. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం కూడా గంగమ్మ జాతరలో పాల్గొంటారు.
దానికి ఎన్నికలకి ముడిపెట్టద్దండి. ఎన్నికలు సజావుగా జరుగుతాయి దాని పాటికి. అది ఈ రోజు కరోనా వచ్చింది 2 సంవత్సరాలు. ఆ రోజు కూడా ఏకాంతంగా గంగమ్మ జాతరని నిర్వహించారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయంలో కైంకర్యాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజు కేవలం ఎన్నికల్ని పూచిగా చూపించి మీరు జాతరని వాయిదా వేసేస్తామని చెప్పి ప్రకటించే హక్కు, అధికారం ఎవరిచ్చారండి మీకు? బలహీనులమని తమ భూమి కబ్జాకు పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి కరకంబాడి మెయిన్ రోడ్డు రేణిగుంట కరకంబాడి గ్రామ పంచాయతీకి చేరిన సర్వే ఖాతా నెంబర్ 1930 దాఖలా సర్వే నెంబర్ 170/3A1లో చేరిన మొత్తం 13.5 సెంటు స్థలంలో 5 షాపులు నిర్మించుకుని ఉన్నామని సురేంద్రనాథ్ తెలియజేశారు. కాగా తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు కుటుంబ సభ్యులతో కలిసి సురేంద్ర మాట్లాడుతూ తమ ప్లాట్పై కన్నేసిన జగన్నాథం కుటుంబం తమను దాన్ని విక్రయించమని ఒత్తిడి చేశారని, తాము ఒప్పుకోని కారణంగా పోలీస్ స్టేషన్ నుండి సిఐ ద్వారా తమను భయాందోళనలకు గురిచేసి కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని సురేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ కార్యాలయంలో 2 సార్లు ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు. తమకు అధికారులు న్యాయం చేయాలని వేడుకున్నారు. మల్లికార్జున గారు వచ్చేసి ఒక కొత్త చట్టం తీసుకొని వచ్చినారు. ఏంటంటే ఆయన చట్టం ప్రకారం ఏంటంటే ఒక అగ్రిమెంట్కు వాల్యూ ఎక్కువ, రిజిస్ట్రేషన్కు వాల్యూ లేదు. అది కూడా ఫేక్ అగ్రిమెంట్. తిరుపతిలో ఈ మధ్య జరుగుతున్నటువంటి భూ కబ్జాల గురించి మీకు తెలియదు కాదు. ఆ కబ్జాల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సురేంద్రనాథ్, రెడ్డి చెర్ల సురేంద్రనాథ్ అనేటువంటి ఈ యొక్క వ్యక్తి బలిజ సంఘం దగ్గరికి వచ్చినారు. మాకు న్యాయం జరగాలని చెప్పేసి పత్రికా ముఖంగా యావత్ ప్రపంచానికి తెలియజేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఈ రేణిగుంట మండలంలో ఎవరైతే సిఐగా ఉన్నారో టి మల్లికార్జున అనేటువంటి వ్యక్తి ఈ సివిల్ మ్యాటర్లో తలదూరుస్తున్నాడు. తల దూర్చడమే కాకుండా అసలు ఓనర్లు, అసలు హక్కుదారులు అయినటువంటి ఈ వ్యక్తులను వచ్చేసి భయభ్రాంతులకు గురి చేసి స్వయంగా అర్ధరాత్రి ఆ స్థలానికి వెళ్ళి అక్కడ వీళ్ళు ఆ షాపులకు వేసుకున్నటువంటి బీగాలు పగలగొట్టి కబ్జాదారులతో కుమ్మక్కయ్యి కబ్జాదారుల పట్ల ఏకపక్షంగా వ్యవహరిస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ మాకు చూపించండి అని అడిగినటువంటి క్రమంలో ఎటువంటి డాక్యుమెంటు వాళ్ళు చూపించలేదు. మరి ఎందుకు ఈయన గారు వచ్చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలిసి లోపల ఏం ముట్టిందో నాకైతే తెలీదు. కాబట్టే అంత ధైర్యంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు పూర్తి డాక్యుమెంటేషన్ ఇక్కడ ఉండాలి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ఓనర్షిప్, దాని తర్వాత స్థిరాస్తి శుద్ధ విక్రయ దస్తావేజు, ఈసీలో మా పేరుంది. దాని తర్వాత పూర్తిగా అప్పుడు జరిగినటువంటి అగ్రిమెంట్ కావచ్చు, పేపర్లో నోటిఫికేషన్ కావచ్చు, టోటల్ ఈయన కూడా వచ్చేసి లా చదివినటువంటి వ్యక్తే. ఇలాంటి వ్యక్తులకు కూడా మేము లా చదివినాము, మాకు వచ్చేసి రూల్స్ రెగ్యులేషన్ తెలుసు, మేము వచ్చేసి చట్ట ప్రకారంగా పోతున్నామని చెప్పినా కూడా ఆయన పట్టించుకోకుండా కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ కబ్జాదారుల పక్షాన నిలిచి అసలు ఓనర్లకు వచ్చేసి అన్యాయం చేసినటువంటి క్రమంలో మేము వచ్చేసి ఎస్పీ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రావడము మా షాపులకు ఉన్నటువంటి బేగాలు జగన్నాథము, నరసింహులు, తోటకూర వెంకటరత్నము, బాలాజీ, దామినేటు బాబురావు వీళ్ళ సహాయంతో, అదేవిధంగా జాన్ ఆంటోనీ వీళ్ళందరూ కలిసి, అతని పేరు రాజారెడ్డి అంటారు, వీళ్ళందరూ కలిసి ఆ బేగాలను కట్ చేసి పోలీసు వారి సమక్షంలోనే వాళ్ళ బేగాలు వేసుకొని స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత నేను వెళ్ళి 18వ తేదీ ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. సార్, ఈ విధంగా నా ప్రాపర్టీని వాళ్ళు సిఐ కంట్రోల్లో కబ్జా చేసినారు, వాళ్ళ స్వాధీనంలో ఉంచుకున్నారు, అందులో 15 లక్షల మీటర్లు ఉందని నేను ఒక మెమరాండం రాసి ఇవ్వడం జరిగింది. ఆ ఫోటోలతో సహా సిఐ గారికి పెట్టడం జరిగింది. షాప్లో ఉన్నటువంటి మెటీరియల్, ఫోటోలు, 10-1 అడంగలు, పాస్బుక్, సర్వే రిపోర్టు. నేను ఆ భూమిని కొనుక్కునే ముందు ఆ భూమిలో ఉన్నటువంటి నాకు అమ్మిన వారు విశ్వనాథరావు, శ్రీనివాసరావు అనే వాళ్ళ బోర్డు కూడా మొత్తం రికార్డుని సబ్మిట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత నిన్న 20వ తేదీ వాళ్ళు ఏం చేశారంటే షాపులో ఉన్నటువంటి సుమారు 3 లారీలు, పెద్ద లారీలు సిమెంట్ని బయట తీసి రోడ్డు మీద పడేయడం జరిగింది. మెటీరియల్ అంతా బయట వేయడం జరిగి వాళ్ళ మెటీరియల్ అయితే షాపులో పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా ఇప్పటికి కూడా రోడ్డు మీద ఉంది నా మెటీరియల్ అంతా. ఇది వర్షం వచ్చిందంటే డ్యామేజ్ అయ్యే మెటీరియల్, అందుకనేసి మీ పత్రికాముఖంగా నా సమస్యను తెలియజేసుకోవాలని మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. శనివారం అర్ధరాత్రి శిలాతోరణం ఉద్యానవనం సమీపంలో ఈ ఏనుగుల గుంపు తిష్టవేసి ఉద్యానవనాన్ని ధ్వంసం చేశాయి. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకుని ఏనుగుల గుంపును అడవిలోకి తరిమే ప్రయత్నం చేశారు. టపాకాయలు పేల్చి ఎండుమిర్చి మంట పెట్టి ఏనుగుల గుంపును అక్కడి నుండి చెదరగొట్టారు సిబ్బంది. దీంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
గత వైకాపా ప్రభుత్వం అరాచకాలు, దోపిడీ, భూకబ్జాలను రాష్ట్ర ప్రజలు భరించి నేడు సహనాన్ని కోల్పోయి అధికార పార్టీని సాగనంపాలని నిర్ణయించుకుని ఉమ్మడి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు, ఎంపీ అభ్యర్థి వరప్రసాద్లకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఉమ్మడి పార్టీల నేతలు బీజేపీ భానుప్రకాష్ రెడ్డి, టీడీపీ ఆర్సీ మునికృష్ణ, జనసేన పార్టీ నాయకురాలు ఆకేపాటి సుభాషిణిలు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ బీసీలకు న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలికిన వైసీపీ తిరుపతిలో మహిళను మేయర్గా చేసి ఎమ్మెల్యే భూమన కుమారుడు, ఉప మేయర్ భూమన అభినయరెడ్డి నగరాన్ని పాలించారని, ఇందులో సామాజిక న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు. తిరుపతిలో డబుల్ డెక్కర్ బస్సును ప్రవేశపెట్టి నగరంలోని భారీ చెట్లనంతా పడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో రాష్ట్రంలో మరియు ప్రధాన అధికారులు సైతం రెండక్షరాల రెడ్డి కులానికి చెందిన వారని విమర్శించారు. రెడ్డి కులం పదవుల్లో ఉండడం పట్ల సామాజిక న్యాయం ఎక్కడుందని సీఎం జగన్ను ప్రశ్నించారు. జగనన్న రాజ్యంలో అంతా బాగుందని చెప్పి వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. జగనన్న రాజ్యంలో ఏమీ బాగాలేదని చెప్పి ప్రజలు సర్టిఫికేట్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేను బీసీల పక్షపాతనో ఒక పక్క చెప్తాడు, సామాజిక న్యాయం అంటాడు. ఏం సామాజిక న్యాయం, ఎక్కడ సామాజిక న్యాయం అని చెప్పి ఈరోజు ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తోంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మీరు కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జవహర్ రెడ్డి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మీకు అన్ని చుట్టూ ఉండి మేనేజ్ చేసే వ్యక్తి వైవి సుబ్బారెడ్డి, మొత్తం అన్ని సలహాలు వెనకుండి నడిపించేదో ముందుండి నడిపించేదో విజయసాయిరెడ్డి, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర ఈవో ధర్మారెడ్డి. అసలు ఎక్కడ సామాజిక న్యాయము? ఎక్కడన్నా మీరు పాటించారా? బీసీ కార్పొరేషన్ అని చెప్పారు, కార్పొరేషన్కి ఏమైనా నిధులు ఇచ్చారా? అసలు ఫ్యాన్ అన్నా ఉందా? మీ గుర్తు ఫ్యాన్ అన్నా ఉందా ఆఫీసులో వాళ్ళకి? పాపము కుర్చీ ఫ్యాన్ లేని బీసీ కార్పొరేషన్ పెట్టేసి బీసీ మోసం చేసింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మహానగరమైన తిరుపతిలో ఎంత బాధ అంటే ఇలాంటి వ్యక్తుల మనకు తిరిగి కావాలి. రాబో ఎన్నికల్లో బీసీలని అన్యాయం చేస్తున్న, బీసీలని కించపరుస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తులకు మనం ఓటేయాలా? ఎందుకు ఓటేయాలి చెప్పండి? నేను రోడ్లు వేసేసాను, నేను అభివృద్ధి చేసేసాను, నన్ను చూసి ఓటేయండి. ఎందుకు ఓటేయాలి? అభివృద్ధి అంటే వేల చెట్లు నరికి ఒక డొక్కు డబుల్ డెక్కర్ బస్సు కోసం, మిత్రులారా, డొక్కు డబుల్ డెక్కర్ బస్సు కోసం వేల చెట్లు తిరుపతిలో నరికేశారు. దాంట్లో ఎంతమంది ఎక్కుతున్నారయ్యా? ఒకసారి వెళ్ళి చూసారా? ప్రజలు ఉన్నారా దాంట్లో? కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి చెట్లని నరికేశారే మీరు. అదే అభివృద్ధి అంటే? చెట్లు నరికేది అభివృద్ధి అంటే? మేయర్ని కించపరచడమా అభివృద్ధి అంటే? బీసీలని కించపరచడమా అభివృద్ధి అంటే? కాబట్టి తిరుపతి ప్రజలు ఒకసారి ఆలోచించి ఓటేయండి. మనకి ఎవరు మంచి చేస్తారో, సమాజానికి ఎవరు మంచి చేస్తారో, తిరుపతికి ఎవరు మంచి చేస్తారో అలాంటి వారిని ఎన్నుకోండి. ఖచ్చితంగా ఈ బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎక్కడ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని స్వీకరించే పరిస్థితిలో లేదు. ఎమ్మెల్యే తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారిని ఊర్లో లేకపోతే ఆ రోజు మీటింగ్ పెట్టి, ఎప్పుడైనా మీటింగ్ ఆయన అందుబాటులో ఉంటేనే మీటింగ్. మేయర్ అనేది అసలు జీరో అయిపోయినారు తిరుపతిలో. ఆయన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి, వీళ్ళిద్దరే ఏ రోడ్లైనా కానివ్వండి, 18 రోడ్లు వేశారని చెప్పంటున్నారు. ఏ రోడ్లైనా ఏ రోజైనా మేయర్ని చూపించారా? మేయర్ మాట ఎక్కడైనా మాట్లాడారా? ప్రతి మీటింగ్లో కూడా అందరూ మాట్లాడేసినాక లాస్ట్లో ఆమెను మాట్లాడిస్తారు. మీరు ఒకటే అడుగుతున్నా అభినయ్ రెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, ఒక అజెండా అయినా సరే, మీరు అజెండాలో పెట్టే క్వశ్చన్లు ఒకటైనా సరే మేయర్కి తెలుస్తుందా? మీరు వేసిన రోడ్లలో ఒక రోడ్డు విషయమైనా మేయర్కి చర్చించారా? సిగ్గుమాలిన పని ఒకటేదో తెలుసా? సెట్టిపల్లిని విలీనం చేసుకుంటామన్న రోజు ఆమెకి సంబంధమే లే, ఆమెకు కూడా తెలియదు. ఆమెకే స్వయాన మీటింగ్లో మేయర్ గారే చెప్పారు, నాకు మా మామ చెప్పేంత వరకు సెట్టిపల్లి విలీనం చేసుకుంటారని నాకు తెలియదు సార్ అని ఒక మీటింగ్లో కౌన్సిలర్లు ఎదుర్కొంటున్నా చెప్పింది ఆమె. 18 రోడ్ల విషయంలో 14 రోడ్లు మొదటి అజెండాలో వచ్చినప్పుడు ఆయన రోడ్లన్నీ ప్లాన్ చూపిస్తూ ఉంటే లాస్ట్లో మేయర్ గారు చెప్పారు,
అసలు ఈ రోడ్ల గురించి నాకు కూడా తెలుసు సార్, నాకు సంబంధం లేదు, అసలు రోడ్లే తెలియదు నాకు అని. ఎక్కడైనా జరిగింది ఆయన అన్యాయం, మళ్ళీ మేము బీసీలకి న్యాయం చేస్తామని మొన్న నామినేషన్కి కూడా ఆమెను తొడుకొని పోయి నామినేషన్ ఇప్పిస్తారు, ప్రచారంలో ఆమెను అడ్డు పెట్టుకుంటారు. అరే, ఒక అధికారిని పిలిస్తే మేయర్ అనే ఆమె అభినయ్ రెడ్డి చెప్తేనే మేము వస్తాం, అభినయ్ రెడ్డికి చెప్పండి ఒక మాట అనే స్థితికి మీరు తెచ్చారు. మున్సిపల్ ఆఫీసును పూర్తిగా తుడిచేశారు, ఏమీ లేకుండా ఊడ్చాడు పారేశారు నాయనా కొడుకులు ఇద్దరు. మీరు బీసీలకు చేసే అన్యాయమా? ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమలలో అత్యంత వైభవంగా ప్రారంభమైన శ్రీవారి వార్షిక సాలకట్ల వసంతోత్సవాలు, సప్తగిరులను తలపించిన వసంత మండపం. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ మే 13న తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. తిరుపతి నగరపాలక సంస్థ నిర్వహించిన స్వీప్ బైక్ ర్యాలీలో తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి. బీసీలకు వైకాపా ప్రభుత్వంలో చేసిందేమీ లేదు. బీసీల అభ్యున్నతి ఉమ్మడి పార్టీల ప్రభుత్వంతోనే సాధ్యం. బలిజ అభ్యుదయ సేవా సమితి ఆత్మీయ సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. గంగమ్మ జాతర వాయిదా సంప్రదాయ విరుద్ధం, పునః పరిశీలించండి. అధికారులకు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.